అమరావతిలో ముఖ్యమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ అయిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఐజీఎన్ఓయు ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావడంతో ఇది పూర్తయితే అమరావతి ఎడ్యుకేషన్ హబ్గా మరింత డెవలప్ అవుతుంది. ఈ ఐజీఎన్ఓయు ప్రాజెక్ట్ తుళ్ళూరు ప్రాంతంలో అయితే ఉంది. ఇది E4N13 రోడ్లకు కనెక్ట్ అవుతుంది. ఇంకా చుట్టుపక్కల అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీలు ఉండడం వల్ల ఈ మొత్తం జోన్ కూడా ఫ్యూచర్లో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ విషయానికి వస్తే వీడియోలో మీరు చూస్తున్నట్లుగా కన్స్ట్రక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఫౌండేషన్ వర్క్స్ పూర్తయ్యి ప్రస్తుతం స్ట్రక్చర్ వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. కొన్ని బిల్డింగ్స్లో గ్రౌండ్ ప్లస్ ఫ్లోర్స్ ప్లాన్స్తో నిర్మాణంలో అయితే ఉన్నాయి. అలాగే చుట్టుపక్కల ఇంకా పూర్తిగా డెవలప్ అయితే కాలేదు. ఖాళీ స్థలాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే రోడ్లు డెవలప్ అవుతున్నాయి. అయితే పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి అని చెప్పలేం, కానీ స్లోగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒకేసారి కన్స్ట్రక్షన్ చేయడం లేదు. ప్రాజెక్ట్ని ఫేజులుగా అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే మొదట చిన్న భాగం నిర్మించి తర్వాత దానిని విస్తరించుకుంటూ వెళ్ళేలా అయితే ప్లాన్ చేశారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ ఫేజ్ 1 సుమారు 40,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే నిర్మాణం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, క్లాస్ రూమ్స్, బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అంటే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి అవసరమైన కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా సిద్ధం చేస్తున్నారు. తర్వాత ఫేజ్లో అదనపు అకాడమిక్ బ్లాక్స్, పెద్ద లైబ్రరీ, స్టూడెంట్ సపోర్ట్ సెంటర్స్, మరిన్ని ఫెసిలిటీస్తో పెద్ద క్యాంపస్గా అయితే మారబోతుంది. ఇది ఒక చిన్న బిల్డింగ్ ప్రాజెక్ట్ అయితే కాదు, ఇది ఒక ఫ్యూచర్ ఎడ్యుకేషన్ క్యాంపస్. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ యూనివర్సిటీ కాబట్టి దేశం మొత్తం మీద స్టూడెంట్స్కి సర్వీస్ ఇస్తుంది. ఐజీఎన్ఓయు ప్రాజెక్ట్ వస్తే స్టూడెంట్స్కి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సపోర్ట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజెన్స్ కూడా ఇక్కడ పెరుగుతుంది. ఈ యొక్క స్ట్రాంగ్ క్యాంపస్ వస్తే అమరావతి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ హబ్గా మారే అవకాశం ఎక్కువ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.